హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 54ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 54లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఇవాళ ఏంది అందరు లోపలనే ఉన్నారు? మాలతి కూడా లేదు. బయట కూర్చొని బీడీలు చేస్తుంది కదా. మాలతి, అనిత, అత్తమ్మ, మాలతి దగ్గరికి వచ్చినా వెముచ్చటకు. అవునత్తమ్మ, బోర్ కొడుతుంది. మీరు కూడా లేరు ఇంట్లో, ఎటు పోయిండ్రు? మున్నగాని దగ్గర కూర్చొని వచ్చిన కొద్దిసేపు. అడుగు ఏం చేస్తాడో, మరి షాప్ చూస్తాడా లేదా అట్టిగానే టైంపాస్ చేస్తాడా అని ఫోన్ చేసిండా వేరవిందు? చేసిండత్తమ్మ. ఏందో ఏమాడు, పోతాటే అత్తిటే అన్నట్టుంటాడు. ఎప్పుడు వస్తా అన్నాడే మళ్ళా? నిన్న పొద్దుగాలనే పోయిండు కదా. అవునత్తమ్మ, రేపు వస్తా అన్నాడు. ఇంకా నయం, ఈసారి 2 రోజులు పోతాడు. ఎట్లెట్లను వారం రోజులు పోతాడు అటే. పోతే ఒకసారి 1 రోజులు పోయిండు కదత్తమ్మ, గుర్తులేదా? ఓ పెళ్ళికి ముందు అయితే ఇంట్లోనే ఉండకపోవాడు. అయితే నేను వేసుకున్న కాడ నుంచి అప్పుడో ఇప్పుడో కనబడతాడు. నీకోసం అన్న అత్తాడు. నీకింత పిల్లనో పిల్లగాడో పుడితే ఆయనతోటి నీకు టైంపాస్ అవుతుంది. మాకు కూడా ఇంత రంది ఉండదు. నాకు కూడా ఇంత శాతనైనప్పుడు ఇంత డెలివరీ అవో ఇవో చేస్తా. నీకు అమ్మ అయ్యా లేనందుకు నా మీదనే బాధ్యత వాడే. ఏమైనా మరి డాక్టర్కి చూపించుకుంటే ఏమవుతుంది? అయితలేరా? అరవింద్ కాపర్టీ వేయించినా అని ఎవరికి చెప్పొద్దన్నాడు. అత్తమ్మేమో ఇట్లా అడుగుతుంది. నన్ను అడిగి పోదామని చెప్పే దవాఖానకు. తొందర కడుపైతే నేను కాన్పి ఎత్తాయి పిల్లగాళ్ళతోటి ఆడుకుంటూ ఉండొచ్చు. నీకు కూడా మనసున పట్టకుండా ఉంటుంది ఇంట్లో. మొన్న ఏందో వాగేసరికి నాకు మనసున పట్టలే. పెళ్ళయి 6 నెలలు అయింది కదా అత్తమ్మ, ఏమంత తొందర అంటున్నాడు. అయితే చూయించుకుంటే ఏమవుతుంది? 6 నెలలకే ఎవడన్నా హాస్పిటల్లో చుట్టూ తిరుగుతాడా? చిన్న పోలను పట్టుకొని హాస్పిటల్లో దింపుతావేంది? అది వచ్చింది గయ్యాలది. ఇది వచ్చిందంటే నన్ను మాట జొర్రనీయది. లేకపోతే ఏంది? ఓ పెళ్ళయ్యో 5 ఏండ్లు అయింది, పోనీ అయితలేరు అంటే అప్పుడు చూయించవచ్చు. 50 ఏడాది కూడా కాలేదు, 6 నెలలకే చూయించమనబడుతుంది. మరి అడుగు పోతాటే అత్తిటే అన్నట్టు ఉంటాడు. వాళ్ళ బిక్కు బిక్కు అనుకుంటూ ఒక్కతే ఉంటుంది. అప్పుడో ఇప్పుడు అవగారింటికి పోదామంటే లేకపోయాళ్ళు. వాళ్ళు లేకపోతే ఏంది? నువ్వు లేవా? నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, మంచిగా మాట్లాడిస్తేంది రోజు. అత్తమ్మ మా మాట్లాడిస్తుంది. ఎంత మాట్లాడించినా ఏం చేసినా తల్లి తల్లే, అత్త అత్తే. నేను మంచిగానే ఉన్నా అత్తమ్మ, నాకు బోర్ ఏం కొడతలేదు. ఇప్పుడే అంటివేనే బోర్ కొడుతుంది, దీంతో ముచ్చట పెడతా అని వచ్చినా అని. అయ్యో, దోస్తులతోటి ముచ్చట పెడితే తప్ప? ఇదోతి, దీన్ని ఏమనక ముందే ఎగిరెగిరి పడుతుంది. ఏటన్నా తిప్పుతాడా, తీసుకుపోతాడా నీ కొడుకు? అంటే షాపులకు పట్టుకపోతాడు, కొనుకొస్తాడు, మళ్ళీ ఇంట్లో కూర్చోబెడతాడు. నాతోటి ఎటన్నా బయటకు పోదాం, వేరే ఊరికి పోదామంటే ఎటు పంపడు. నీతోటేందే, నేను మా అక్క వాళ్ళ ఇంటికో సెల్లోళ్ళ ఇంటికో పోతా అంటే కూడా పంపడు. నాతోటి ఇంట్లోనే ఉండాలంటాడు. మరాడు ఇంట్లోనే ఉంటాడా అంటే అట్లా ఉండాడు. పోతేంది అటు ఇటు, ఇంత మనసు మంచిగా ఉంటుంది. ఇప్పుడు నాకేమైందే, మంచిగానే ఉన్నా. అరవింద్కి అట్లా అటు ఇటు పోతే నచ్చది. నేను ఇంట్లోనే ఉండి తననే చూసుకోవాలనుకుంటాడు. సరే సరే, ఇక ముచ్చట్లు ఆడుండ్రి, నేను గొడిసేపు బంట. కూర అల్మార్లో పెట్టిన అత్తమ్మ, తినుండ్రి. పెట్టినవానే? సరే, మళ్ళా ఏం కూర అన్న అని చూస్తాను నేను సాయంత్రికి. అత్త ముసలి చూసిందంటే ఆయనతో కథం చెప్తుంది. దానికైతే చూయించలేవు కానీ అమ్మమ్మ పడుకుంది. అందరికైతే పెట్టించిన. నువ్వన్న చెప్పే పిల్ల తొందరగా మని. చెప్తా పో, ఏడ పనిలేదు మీకు. ఎవరినన్నా కనమంటే ఆడుకుంటూ కూర్చుంటుంది అట్నే. పాపం వాళ్ళకు కూడా బోరు కొడుతుంది కదా. చిన్నోడికి ఇంకా పెళ్ళే కాలేదు మున్నాకి. ఏమైంది, ఇవాళ బీడీలు చేస్తలేవా? దా లోపలికి రా. లోపలికి ఎందుకు ఎగిడ కూసో? ఆయన లేనప్పుడు కూడా ఇచ్చంతరాలు చేయకే. మా సారు పనికి పోనేవాయే, నడు. బీడీలు చేసేది లేనప్పుడు వస్తేందే మా ఇంటికి. అరవింద్ లేడని నిన్ననే చెప్పిన. నిన్న బాగా పనుండనే. ఇగో ఇవాళ వద్దామనుకున్నా, మా తమ్ముడు వస్తాడట. రాజా? నేను వస్తున్నా అక్క అని ఫోన్ చేసిండు. ఇక ఆడ వచ్చినప్పుడు ఇంట్లో లేకపోతే ఎట్లుంటుందని ఉన్నా. నీకు ఫోన్ చేద్దాం అనుకుంటాను, నువ్వు వచ్చినావు. మరి వంటలు అయినాయి అవే? అన్నీ అయినాయి, కూర్చున్నాయి, దానికోసం చూస్తున్నా.
సీను లేడా? ఉన్నాడు, చదువుతాడు. అబ్బా, ఇంక ఉద్యోగం ఎప్పుడు వస్తుందో కానీ వచ్చినాకనైతే నేనేం పని చేయనే. ఈ ఇంట్లో పని చేసుకుంటే మంచిగా కమ్మగా అండి పెడతా కొడుకు కోడలకు, గంతే. వాళ్ళు ఇక్కడ ఉంటారానే? ఎక్కడెక్కడో ఉంటాయి ఉద్యోగాలు, హైదరాబాద్లో ఆడ ఈడ. అయితే ఏంది, ఈ ఇల్లు అమ్మి పారేసి ఆడనే ఉంటాం మేము కూడా. బాగా సిటీలు ఉండకుండా ఏనన్నా దగ్గర పక్కకు ఊర్లలో ఉంటే అయిపోయాయి. లేకపోతే ఈయనే ఉండొచ్చు. ఏమున్నదే, గా వర్క్ ఫ్రమ్ హోమ్ గవే ఉంటాయి. అవును కానీ ఇప్పుడు అన్నీ అవే ఉంటున్నాయి. వారం 10 రోజులకు ఒకసారి పోయి రావాలి. కాకపోతే మరి కాదు న్యాయం కాదా అని మనిషికో ల్యాప్టాప్ ఇస్తే అయిపోయాయి, ఇంట్లో ఉండే వేసుకుంటారు. వాళ్ళకు కూడా ఇంత ఖర్చు తప్పుతుంది. మా అత్తమ్మ నిన్ను మెచ్చుకుంటున్నదే, తిడతలేదు. అబ్బో, ఎందుకో? నువ్వు మొన్న రమేష్ గారిని కొట్టినావట కదా, అప్పటి నుంచి ఇక నీకు ఫ్యాన్ అయిపోయింది. ఓ నా కోడల్ని అన్నాడు, నా కోడల్ని అన్నాడని బాగా ఫీల్ అయిందే. నేను చెప్పిన అదే కోపంతో వేసి పెట్టినా అని. వీడికి వచ్చి అందరికి చెప్తుందేమో ఆయనతో కోడల్ని తిట్టిండానా అని భయమైంది. ఏమనలేదు. మరి మీ అత్త అన్నట్టు పిల్లల్ని కంటేందే ఆయనత కాబట్టి మన్ను దుబ్బ పెట్టించుకుంటాడు ఎవడన్నా. ఇప్పుడు ఒకళ్ళు పుట్టినాక ఎడం కోసం పెట్టుకున్నా ఓ లెక్క, ఈ ఫస్ట్కే పెట్టుకుంటారే. ఏమోనే, అరవింద్ ఇష్టం. అరవింద్ ఇష్టం అంటే శరీరం నీదా ఆయనదా? బ్లీడింగ్ బాగా అవుతుంది అన్నావు, ఇప్పుడు తగ్గిందా లేదా? ఇప్పుడు మామూలుగానే ఉంది, తీస్తా అంటున్నాడు. తీపిస్తా అన్నాడా? ముందేమో 2 ఏళ్ళన్నా కావాలి అన్నాడు, కొంచెం బలంగా అయితే మంచిగా ఉంటుందని. ఏం బలం పాడైందే, నీకేమైంది గింత మంచిగా ఉన్నావు? మరి 2 ఏళ్ళు అద్దట్నాయిగా. ఇది అద్దన్నట్టే కదనే, ఇప్పుడే కందామంటున్నాడు. రేపు వచ్చినాక హాస్పిటల్కి తీసుకుపోతాడట. అంటే అగడు పంటలు ఎవడన్నట్టున్నాడు నీ మొగుడు. ఏదైతే ఏంది పాటు, నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటాడు. అవునికైతే నేను ఉన్ననా పోయినా కూడా ఆలోచించాడు. అట్లెందుకంటవే, పాపం అన్నయ్య పనులు అన్నయ్యకుంటాయి. ప్రేమగానే ఉంటాడు కానీ మా సార్ కూడా ఇంతవరకు ఒక మాట అనలేదు, దెబ్బేయలే నా మీద. మరి ఇంకేం కావన్నీ? అవునే, మొన్న పంచాయతీ అయింది కదనే. అవు, రమేష్ గాందా అయింది, నువ్వు రాలేవు కదా. ధీరజ్ ఎక్కడుండనే అప్పుడు వచ్చిండా పంచాయతీకి? వచ్చిండు. ఓ మొత్తం అయిపోయేదాకా ఆనే ఉన్నాడు. నా మున్నగాడును ధీరజు ఇద్దరు ఆనే ఉండే. అయిపోయేదాకా అక్కడనే ఉన్నాడా? ఆనే ఉన్నాడు. ఎందుకే? ఆ రోజంతా వీళ్ళు ఎటు పోయినరా అని అనుకున్నా, కనవలేరైతే. ఇక పిల్లగాళ్ళకి ఏం తెలుసు కానీ ఉన్నారు ఆనే. మా మున్నగాడైతే రమ్మంటే అచ్చుడే లేదు. అన్నీ ఒకటి తెలుస్తాయి రారా అంటే అచ్చుడే లేదు. అందులో ఏముంది తీయే. చూసావే, చాయ్ పెట్టుకత్తా. ఎందుకే, నాకు ఇప్పుడు తాగబుద్ధి అయితే లేదు. ఈ ముఖం ఆకు, ఎప్పుడో ఒకసారి తాగితే ఏం కాదు. ధీరజ్ పంచాయతీలోనే ఉన్నాడు, నాకు కూడా తెలుసు. వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు చూసినా నేను మేఘనని. ఆ బ్లాక్ డ్రెస్ ధీరజ్ కొనిచ్చిండని చెప్పింది. అసలు ఆ డ్రెస్లో నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళ అమ్మ నాన్న కొనిచ్చినవి ఏ వస్తువు కూడా ముట్టుకోనని అన్నీ అక్కడ పడేసి వెళ్ళింది. ధీరజ్ కొనిచ్చింది ఆ బ్లాక్ డ్రెస్ అప్పుడే వేసుకుంది, అంతకుముందు ఎప్పుడు వేసుకోలేదు. మరి ధీరజ్ అక్కడుండగా ఆ ఫోటో ఎవరు తీసుంటారు? అంత క్లియర్గా ఉంది అది రమేష్ వాళ్ళ ఇల్లే. అక్కడి నుంచి ఫోటో ఎవరు తీశారు? అరవింద్ అసలు పంచాయతీలో ఎక్కువసేపు ఉండలేదని చెప్పాడు. అందరూ అన్నారు అరవింద్ ఎక్కువసేపు లేడని. అంటే ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీశాడా? ఇంకెవరితోనైనా తీయించాడా? ఎందుకు ఇలా చేశాడు? అరవింద్ నాకు కాకుండా పోతాడేమోనని భయం వేస్తోంది. మేఘన గురించి మాట్లాడుతున్నాడు, మేఘనని ఇష్టపడుతున్నాడా? మరి నేను తన ఫోటోలు అలా చాటుగా తీయాల్సిన అవసరం ఏముంది? మేఘన మీద చెడు ఉద్దేశం ఉందా? దేవుడా, అది నిజం కావద్దు. నా అరవింద్కి నేను మాత్రమే. పరాయి స్త్రీ గురించి ఆలోచించొద్దు. నేను అస్సలు ఊహించలేదు ఒక అమ్మాయి ఫోటో అరవింద్ దగ్గర ఉంటుందని. అది కూడా మేఘనది. ఇంట్లోనే ఉంచుకుందామన్నాడు. గుర్తు చేసుకుంటేనే అసహ్యం వేస్తోంది. ఇంకా వేరే ఏదైనా ఉద్దేశం ఉందా? అనితతో మాట్లాడనా? నిన్నటి నుంచి పిచ్చెక్కుతోంది ఆ ఫొటోస్ చూసినప్పటి నుంచి. మరి నన్ను ప్రేమగానే చూసుకుంటాడు కదా,
అరవింద్ వచ్చాక ఎలాగైనా సరే అడిగి తీరుతాను. హలో మేడం, నమస్తే. ఓ మేడం గారు, అనిత మేడం. హాయ్ రాజు, బాగున్నావా? బాగున్నా. ఏంటి మేడం బాగా ఆలోచిస్తున్నారు? ఇక్కడ ఎవరు కూర్చున్నారా బా అనుకున్నా. మా మాలతక్క దగ్గర ఇంకెవరు ఉంటారు? అనిత మేడమే అని గుర్తుపట్టిన. ఎంత పిలిచినా వలుకుతలేవు కదా, ఏ లోకంలో ఉన్నారో. ఏం లేదు రాజు, ఏదో ఆలోచిస్తున్నా. నీకోసం ఎదురు చూస్తుంది మాలతి. అక్క అక్క ఎప్పుడు వస్తా అని చెప్పినవరా? ఎప్పుడు వస్తాను? నీకోసం ఇవాళ బీడీలు కూడా వేయకుండా కూర్చున్నా. బట్ నేను వచ్చినా అంటే బీడీలు చేస్తులేదు, ఏం లేదు. ఇలా అక్కనో చెల్లో తమ్ముడో ఎవరో ఒకరు ఉంటే ఇంత బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా కలుసుకోవచ్చు. రక్త సంబంధం వేరే ఉంటుంది. మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. నాకెవరూ లేరు. ఎందుకు లేరు? అంత మంచి భర్తనిచ్చాడు దేవుడు. ఉన్నాడు, ధీరజ్ ఉన్నాడు, నా చెల్లి మేఘన ఉంది, స్నేహితురాలు మాలతి ఉంది. ఇంతమంది ఉన్నారు. ఈ మేడంకి ఏమైందే అక్క? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా బాగా ఆలోచిస్తుంది. స్టార్ట్ చేసినవారా? రాగానే దాన్ని ఏడిపించడు. మా స్కూల్లో నన్ను ఎంత ఏడిపిస్తుండో తెలుసా అక్క నీకు? ఇది నేను ఏడిపించిందా? ఇంత అమాయకురాలు. అబ్బో, అమాయకురాలని నువ్వు అనుకుంటావు. నీకేం తెలుసు నీ దోస్తు గురించి? ఫుల్ షార్పు స్కూల్లో. బీటెక్ కూడా ఇద్దరం ఒకటే కాలేజ్ కానీ బ్రాంచ్ వేరు. ఒకటే కాలేజా అని? స్కూల్ ఒకటే అని తెలుసు కానీ కాలేజ్ ఒకటే అని తెలియదు. సేమ్ కాలేజ్ కానీ ఎక్కువ కలవలే. వాళ్ళది వేరే బ్రాంచ్, మాది వేరే బ్రాంచ్. ఒక 2 సార్లు కనబడ్డట్టున్నాడు అంతే. మేడం ఫుల్ బిజీ అయ్యే, ప్రాజెక్ట్ వర్కులు అవి ఇవి. ఇప్పుడేమో పెళ్లి చేసుకొని ఇట్లా కూర్చున్నది. లేకపోతే ఆఫీస్లో పొంట ఆడ ఈడ తిరుగుమంటావురా? మంచి ఇంట్లో కూర్చొని హాయిగా ఉండొచ్చు. దాని మొగుడు మంచిగా చూసుకుంటాడు దాన్ని. అవునవును, లక్కీ గర్ల్. కానీ ఇంటుంటే బోర్ కొట్టదా అక్క? మంచిగా జాబ్ చేసుకోక. టాలెంట్ అంతా వేస్ట్. వేస్ట్ అయితే వేస్టే. నీ పెండ్లాం ఏం చేసింది? జాబ్ చేసేదాన్ని వేసుకున్నావు. పెండ్లైన 2 రోజులకే వీకింది అది ఎవంతోటో. గవాన్ని గుర్తు ఏకే అక్క. ముందే తెలుసుకుని లేదు లేదు. నువ్వేం చేసినావే మరి? తెలుసుకోవా నువ్వు? నీ బాధ్యత కాదా? ఇక నేను తెలుసుకుంటా. మంచిగా మన అమ్మోళ్ళూరు పెన్నోళ్ళూరు ఎంతమంది పిల్లలు ఉండరా? ఆడపిల్లలు మంచి వాళ్ళు మన చుట్టాలల్లా. ఎక్కనో హైదరాబాద్ పిల్లని పట్టుకొచ్చిండు. ఇక హైదరాబాద్కి వచ్చి మమ్మల్ని ఎత్తుకుమంటావా? పిల్లేసొంటిది ఏంది అని. మంచిగా ఊరిదాన్ని చిన్నప్పుడే వేసుకుంటే మంచిగా పిల్ల ఉడుతుంటే మంచిగా నా కొడుకు వేసుకుందు. ఇంకా నయమే, నన్ను బాల్య వివాహం చేసుకోమంటానవానే? బాల్య వివాహమేంద్రా? ఓ అనితకి ఇంకా పిల్లలే లేరు. నీ అవ్వ నన్ను పిల్లని కానీ అన్నట, పెద్ద అయ్యన్నట, నీకు ఇయ్యి అన్నట. అవు చూడు మేడం, అస్సలు మాట్లాడుతూనే లేదు. గింత సైలెంట్ ఎప్పుడు చూడలే నేను. మా నాన్నడేంది మీ సారు? ఏమనలే గాని మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు మళ్ళా? నేను ఇక పెళ్లి చేసుకొని ఏం చేసుకోను. చూడే ఎట్లా అంటాడో. నువ్వన్నా చెప్పరా అదే మీ దోస్తుకు? అమ్మ నాకు ఫోన్ చేసి సావ కొడుతుంది, చెప్పే తమ్మునికి చెప్పే అని. అందరు ఒకలాగా ఎందుకుంటారు రాజు? నేను అస్సలు చేసుకోను. నాకు పెళ్లి మీదనే విరక్తి పుట్టింది. ఆ అమ్మాయిల మీదనైతే నమ్మకం అస్సలకే లేదు. ఇప్పటోళ్ళు ఘోరంగా తయారవుతాండ్రు, భయమే పడుతుంది. ఎవరకు పిసనావే, నేను ఎంత అదృష్టవంతునో తెలుసా? ఇద్దరు కలిసి నా మీద మర్డర్ ప్లాన్లో మన్నో దుబ్బనో ఎత్తే నీకు తమ్ముడు ఉండకపోవు. ఆయనతో చెప్పక చేయక వీకింది, అదే మంచిది. ఒక చూడు, మేడంకి నవ్వొస్తుంది. సారీ. నువ్వు నవ్వాలనే ఇట్లా మాట్లాడుతున్నా మేడం. సైకోమ్మొక్కపోడు చెప్తిననైనాడు మొండోడు. మొండోడు అంటే ఓకే, సైకో మొక్కపోడు అనుడేందే నువ్వు? సైకో అంటే మీనింగ్ తెలుసా అవి నీకు? నాకు మా తెలుసు, నువ్వే సైకోడంటే. చూసినావా అనిత ఎట్లా అంటుందో మా అక్క? సైకోగానికి నమ్మకానికి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఎందుకే అట్లా అంటావు రాజుని? రాజు మంచోడు, జాలీగా ఉంటాడు. సైకో ఏంది సైకో? ఇస్తానా నీకు? నాకేమో చిన్న ఏజ్లో ఆయననిచ్చి పెళ్లి చేసిండ్రు. అప్పుడే ఇంటి కూడా ఎత్తి అయిపో. అసలు ఆయన చెల్లెని అడిగిండ్రు, ఈడే వేసుకొని అన్నాడు. దున్నపోతాడు. గంత చిన్నప్పుడు వాడన్నా పెళ్లి చేసుకుంటే ఆడే మొగోడు. మొగోడేందా ఆడదేంది? ఆడపిల్ల బాధ్యత పోతుందని దాన్ని నాకు ఇచ్చి వేసిండ్రు. ఎప్పుడు బావని ఏదోటి అంటది. ఏమన్నా అన్నాడు అవి నేను ఒక్కసారన్న బావా ఇట్లా అంటే కూడా ఏమన్నాడు? అదే కంపెనీలో జాబ్ చేస్తున్నావా రాజు? అదే కంపెనీ కానీ రిజైన్ చేసి వచ్చిన. రిజైన్ చేసినావా? అని ముఖం ఆడేం కరెక్ట్ చెప్తాడో తెలియదు. అట్టిగానే జోకులు ఎత్తాడు మెంటలోడు.
నిజమే అక్క, రిజైన్ చేసి వచ్చిన. నాతోటి అయితే లేదు. అవ్వ నీకేం పుట్టిందిరా గట్ల చేస్తాను. అమ్మకు వెళ్తే సంపి బొంద పెడుతుంది నిన్ను. పెడితే పెట్టని. రోజు ఆఫీస్కి పోవుడు అచ్చుడు పోవుడు అచ్చుడు ఏడ్చినట్టున్నది లైఫ్. చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మరి బిజినెస్కి కావాల్సినవి ఏమైనా ఉన్నాయా? అక్క లేదా? అక్క చదువుతుంది. నీ బొంద చదువుతా. ఇంకేం తక్కువనే అనుకున్నావే? మా నాన్న కొన్ని ఆస్తులు సంపాదించిండా. పొలాలు ఆస్తులు అన్నీ ఆయన పేరు మీదనే ఉన్నాయి. నాకు 2 ఎకరాలు ఇస్తాడట. అది కూడా నా కొడుకు పెళ్లి చేస్తే. ఎప్పుడన్నా గిట్ల ఇబ్బంది అవుతుందిరా అని ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు చెప్తే సప్పుడు ఏడు దయ్యపు మొక్కపోడు పిసిని కొట్టోడు. ఎప్పటి నుంచి చేస్తాడు జాబు. పైసలన్నీ మంచిగా వెనకేసుకొని వచ్చిండు. ఖర్చులు ఉండవానే ఇక? ఏం ఖర్చులు? నాన్న ఇప్పటికి పంపుతాడానికి పైసలు. ఏం ఖర్చు పెట్టాడు. పొదుపు ఎన్ని జమ చేసిండో, ఎన్ని కోట్లు చేసిండో. కోట్లు చేస్తానే ఇక. అక్క మరి ఏమన్నా కష్టమైతుందా? మరేమన్నా పైసలు పంపనాను ఒక్కనాడు అడగలేడే. పెన్లాన్ లేకపోతేనే గిట్లున్నాడు. ఇంకా పెన్లాం అత్తే ఇంకెట్లుంటాడో. పెళ్ళాం లేకపోతే ఇంకేం బాధనే నీకు. ఆస్తులన్నీ నీకే ఇక నేను పోయినాక. ఏమన్నా అంటే గిట్ల పిసపిసవా అవుతాడు. పాపంగి ఆడపిల్ల ఎన్నిసార్లు సాయం చేసిందో తెలుసారా నాకు. అనితకు మస్తు కట్టేటి ఉన్నాయి. అవన్నీ నీతోటే కట్టిపిస్తావు. ఏమున్నాయి తీయే. సీను చదువుల కోసమే కదా నేను ఇచ్చింది. నేను మళ్ళా తీసుకుంటానా? నాకు ఇట్లా డబ్బులు దానం చేసేటోళ్ళంటే మస్తు ఇష్టం. ₹1 పెట్టాడు కానీ ఈయనకి బాగా ఇష్టం అట డబ్బులు దానం చేసేటోళ్ళు. దానికి ఇచ్చే పైసలన్నీ నీతోటే కట్టిపియకపోతే చూడు. కడదాం మెల్లగా. మా అనిత మేడంకే కదా, మెల్లగా కడదాం. నువ్వు అద్దని మాత్రం చెప్పకే. మొత్తం కట్టిపిస్తా. ఏమో బిజినెస్ పెడతా అంటున్నాడు కదనే, చూద్దాం. సక్సెస్ అయితే నేనే అడుగుతా రాజుని. ఏం బిజినెస్ మరి ఆలోచించినావా? ఒకటి ఉంది మైండ్లా, 2-3 ఉన్నాయనుకో. ఒకటైతే బలంగా ఉంది. నేను ఖాళీగానే ఉన్నా రాజు. ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు. డబ్బుల హెల్ప్ కాదు. అడుగుతానులే. నీ టాలెంట్ మొత్తం గుంజుతా. ఇంట్లో కూర్చొని వాటిగా వేస్ట్ చేస్తాను. వెంటలేసాలు వేయకుండ్రి. వాళ్ళ ఆయనకు ఇవన్నీ నచ్చాయి. నీ పని నువ్వు చూసుకోరా. ఏమున్నదే, నాకు కూడా బోరు కొడుతుంది ఇంట్లో. మధ్యాహ్నం అంతా ఏం చేస్తా? ఏం చేస్తుంది? నీ లెక్క బీడీలు చేసుకుంటా కూర్చోమంటావా ఏంది? అరే నన్ను నా బీడీలోనేమన్నా అంటే మంచిగా ఉండదు చెప్తానా. నాకేమన్నా చదువు చెప్పించిండ్రా? ఏం లేదు కాబట్టి బీడీలు చేసుకొని బతుకుతానా. దాని అమ్మ నాన్న చూడు, ఒక్కగానొక్క బిడ్డ మంచిగా బీటెక్ చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. సరే ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్లకు పోవడం ఎందుకు తీ. వాళ్ళుంటే దానికి ఇట్లా ఉంచుదురా కాదనే. ఏ అనిత, అమ్మ నాన్న గుర్తొచ్చిండ్రానే. సారీనే, నేనేదో జోక్గా మాట్లాడుతున్నా వంతోటి. అసలు అంత సడన్గా యాక్సిడెంట్ అయ్యి ఇద్దరికిద్దరు పోతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. చిన్న ఫ్యామిలీ మాది. మా అమ్మ నాన్న ఎవరి జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. అవును, ఆంటీ అంకుల్ చాలా మంచోళ్ళు. ఆ దేవుడు ఎందుకో ఇలా చేస్తాడు. వాళ్ళు ఏం పాపం చేశారని, వాళ్ళుంటే ఇంకా నన్ను ప్రేమ చేస్తారని కావచ్చు. వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. బాధపడికే, నీకు మేమందరం లేమావే. ఎంత మంచి భర్త దొరికిండు. తల్లి తండ్రి ఎప్పుడు నీకు గుర్తు రాకుండా చూసుకుంటాడు. ఇంకేం కావానే నీకు? ప్రతి ఆడపిల్ల జీవితాంతం బతికేది మొగుని దగ్గరనే. ఆడు మంచిగా చూసుకుంటే చాలదా? ఎప్పుడో ఒకసారి పోతాం తల్లిగారింటికి. ఆ పోయిన ఒక్కసారి 2 సార్లు చాలు కదే. మనసులోని బాధనంతా వాళ్ళతో చెప్పుకోవచ్చు. అంత దగ్గరగా మనకి ఇంకెవరుంటారు? తల్లి తండ్రి తప్ప. నాకింకా అక్క చెల్లి అన్న తమ్ముడు కూడా లేరు. చెప్పాలంటే నేను ఒక అనాథని. పిచ్చి పిచ్చి మాట్లాడకే. వాళ్ళంతా ఎట్లనో ఉన్నావు నువ్వు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. బాగా గుర్తుకొస్తున్నారానే. నేనేదో ఆగి తిని అనవసరంగా నేను ఏడిపించిన. ఆ అనితని ఎప్పుడు నేను ఇంత సాడ్గా చూడలే. ఏమైంది మీకు? ఇంత బాధపడుతుంది పాపం. వాళ్ళ అమ్మ నాన్న ఎంత ముద్దుగా చూసుకునేవారో ఈమెని. కాలు కింద పెట్టకుండా పెంచారు. భర్త కూడా మంచోడే దొరికాడు అనుకో. ఇక ఎంతైనా వాళ్ళు వాళ్ళే, వీళ్ళు వీళ్ళే. అక్క, కడుపులు ఎలుకలు వరిగెడుతున్నాయే. నాకేమన్నా పెడతారా లేరా ఇద్దరు దోస్తులు? పోవే, తినిపోండిగా, నేను వెళ్తా. ఏడిపోయేది లేదు. ఇంట్లో అరవింద్ కూడా లేడు. ఏడ్చుకుంటా కూర్చుంటావా? అనిత, ఏంది ఇది?
ఎంతో స్ట్రాంగ్ ఉండేదానివి నువ్వు. గిదేనా నువ్వు? ఏమో ఏడుస్తుంది. అమ్మ నాన్న గుర్తొస్తే ఏడవకుండా ఉంటారా? ఏమో చెప్తావు. ఎంతసేపు? ఒక 5 నిమిషాలు ఏడవాలే, పక్కకు పెట్టాలి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ముఖం ఇట్లా పెట్టుకొని కూర్చున్నది. అందుకే తొందర పిల్లల్ని కానుండ్రే, అప్పుడన్నా నీ మనసు మల్లుతుంది. లేకపోతే ఎప్పుడు గివే ఆలోచించుకుంటా కూర్చుంటావు. మా అక్కకి ఎప్పుడు పిల్లలు పిల్లలు పిల్లలు. నువ్వు పెళ్లి చేసుకున్నట్టే పిల్లల్నిగా అన్నట్టే. ఇక మంచి అమ్మాయి దొరకని ఇవ నెల రోజులలో నీకు బుట్ట నిండా పిల్లల్ని పట్టుకొచ్చిత్తా. నెల రోజులలో బుట్ట నిండా పట్టుకొత్తావురా? చూసినవాని సరిపోకపోతే చెప్పు, 2 బుట్టిల నిండా పట్టుకొత్తా. నీ మొఖాన్ రా, లేచి కాలు చేతులు కడుక్కొని రాపోనాడు. ఇంత తినేవు. నీ కొడుకేందే వచ్చినప్పటి నుంచి వండుకొనే ఉన్నాడు. రాత్రి అంతా వాళ్ళతో నా ఫోన్లో మాట్లాడుతాండేంది? ఒక చూడు, ఈడు వచ్చిండంటే నాకు ఏదో ఒకటి రపరప తలకాయ నొప్పి పెట్టే పోతాడు. వాళ్ళతోటి మాట్లాడతాడురా. చదువుకొని ఇప్పుడు అన్నాడు. తెలుస్తుంది నీకే తర్వాత. చూసినవానే ఎట్లా టెన్షన్ పెడతాండో. రాజు అన్నది కూడా కరెక్టేనే, అప్పుడప్పుడు గమనించాలి. నువ్వేమన్నా అంటే రాజుకు అంతే వాడతావు. దట్ ఈస్ కాల్డ్ మిస్టర్ రాజు. నువ్వు వెళ్ళొద్దు తీరు, ప్లీజ్ ఇక్కడే ఉండిపో. నీకు ఒక వారం రోజులు ఓపిక పట్టే, ప్లీజ్. నేను ఇంకా నిన్ను ఏం అడగను. వారం రోజుల్లో ఎలాగైనా సరే నేను ఇక్కడ నుంచి నేను తీసుకెళ్ళిపోతాను. పెళ్ళి కూడా చేసేసుకుందాం. ప్లీజ్ తీరు, నాకు చదువు వద్దు, ఏమొద్దు. నాకు అసలు ఇక్కడ ఉండాలనిపించట్లేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను తీరు. నేను చూడకుండా నేను ఉండలేను. నువ్వు ఇప్పుడు అంత దూరం వెళ్ళిపోతావా? మీకు అర్థం చేసుకోరా ప్లీజ్. ఇంకా ఎన్ని రోజులు తీరు? చెప్పాను కదా మీకు, ఇంకొక్కటే ఒక వారం. డాడీ వచ్చినా రాకున్నా మనం వెళ్దాం, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను హైదరాబాద్కి. ఒక క్షణం కూడా విడిచిపెట్టాను నిన్ను. చూస్తాను నిన్నెవరేం చేస్తారో. ఇక్కడ ఉండిపో తీరు, ప్లీజ్ ఒక్కరోజు. మీకు ఇది గర్ల్స్ హాస్టలే, అసలు ఇక్కడికి నేను రావద్దు. బయట ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉండొచ్చు, కానీ నీకు సేఫ్ కాదు. ప్లీజ్ రా బంగారం, ఇంకొక వారం రోజులు ఓపిక పట్టే. ఇన్నాళ్ళు భరించావు కదా, ఈ ఒక్క వారం ప్లీజ్. మీకు నువ్వు ఇలా ఉంటే నాకు కూడా వెళ్ళాలనిపించదు. నువ్వు హ్యాపీగా పంపించే, నేను వెళ్ళి డాడీతో మాట్లాడతాను. మీకు మీ వాడిని రాకముందే వెళ్ళాలి నేను. కానీ ఏం చెప్పింది, తను వస్తే గొడవ చేస్తుంది. మీకు ఏడవద్దు. మీకు మనకి మంచి రోజులు వచ్చాయి. ఏడుస్తారా ఇలా ఎవరైనా? మీకు ప్లీజ్ రా. ఫోన్ చేస్తాను కదా, ఫోన్లో మాట్లాడుకుందాం ప్లీజ్. మీకు అలా చేయొద్దు మీకు, ప్లీజ్. మళ్ళీ ఎప్పుడు వస్తావు? వస్తాను. మీకు నీకు ఎప్పుడు బెంగగా అనిపిస్తే అప్పుడు చెప్పు, వచ్చి నిన్ను చూసేసి వెళ్ళిపోతాను. లేడు, నువ్వు లేకుండా నేను ఉండలేనురా. నా వల్ల అవ్వట్లేదు. మీకు అలా ఏడవకే. అలా ఏడుస్తే నేను ఎలా వెళ్ళని చెప్పు. మనం సంతోషంగా ఉండే రోజులు రాబోతున్నాయి. మీకు నీకు అర్థం అవ్వట్లేదా? ఎంత పెద్ద పని చేసావా నువ్వు? ఎంత ధైర్యంగా బయటకు వచ్చేసావు? మనకి ఇప్పుడు ఎవరు అడ్డు చెప్పు? మా మమ్మీ గురించి నువ్వేం ఆలోచించకు. డాడీని తీసుకొని వచ్చేస్తాను. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? ఏడవద్దు మీకు. పాపం వాణి చూడు, నీకోసం ఇదంతా చేస్తోంది. తను కూడా వచ్చి నీతో పాటు హాస్టల్లో ఉంటుంది. నువ్వు తన ముందు నా కోసం ఇలా ఏడిస్తే ఎలా చెప్పు? అదేమనుకుంటుంది? వింటున్నావా మీకు? ఏడవద్దు. ఇలా చూడు, ఇంకా ఏడుస్తున్నావు. నువ్వు ఏడిస్తే నేను ఇక్కడి నుంచి కదలలేను. మీకు నువ్వు నాకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఇలా ఏడుస్తావా? కదా, నార్మల్గా ఉండు. చాలా లేట్ అయింది ఇప్పటికి. వార్డెన్ వచ్చుంటుంది. వార్డెన్కి ఏం చెప్తావో చెప్పు. వార్డెన్కి నేను చెప్పాలా? అవును, మరి నువ్వే చెప్పాలి కదా. నీకోసమే వచ్చాను కదా నేను. ఏం చెప్తావో చెప్పు. అమ్మో,
తనని చూస్తేనే భయం వేస్తుందిరా నాకు. ఎలా ఉంటుందో తెలుసా? నవ్వొద్దు, నిజం చెప్తున్నానురా. నా బంగారు తల్లి, నేనుండగా నీకు భయం ఎందుకే? పద, ఎవరు వస్తారో ఏమంటారో చూద్దాం. ఎంతసేపు ఏంటన్నయ్య, నేను నీకేం చెప్పాను? ఆర్డర్ వచ్చేసినట్టుంది. సరే రాక్షసి, ఎప్పటికైనా హ్యాపీగా ఉండే. మేఘు, నువ్వు హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇస్తేనే వెళ్తాను. మంచిగా ఉన్నారా ఇద్దరు? ఆర్డర్ వస్తే నన్ను తిడుతుందిరా. తొందర నడు. మేఘు, వచ్చేసిందిరా. హలో మిస్టర్, ఎవరు నువ్వు? అన్నయ్య మేడం, వాణి వాళ్ళ అన్నయ్య. అన్నయ్య అయితే వాయిస్ నాట్ అలౌడ్ అని చెప్పాను కదా. ఇలా చూసేసి అలా వెళ్ళిపోతాడు మేడం, అంతే. ఇలా చూసేసి అలా వెళ్ళిపోతాడా? నిన్న నైట్ వచ్చాడు, సీసీ కెమెరాలో చూశాను నేను. ఇప్పుడు వెళ్తున్నాడు. ఏంటి మిస్టర్? మేడం, ఇతను ఎవరు? ఇతను నా హస్బెండ్. ఫస్ట్ ఆన్సర్ మీ.